హాయ్ హలో వెల్కమ్ టు జ్యోతిగిరం ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అందరూ ఎప్పుడు బాగుండాలని కోరుకుంటాను. నేను కూడా చాలా సంతోషంగా ఉన్నానండి. యాక్చువల్లీ కార్తీక మాసంలోకి అడుగు పెట్టేశాము. మరి ఈ కార్తీక మాసంలో చాలా వరకు లేడీస్ అయితే బిజీగా ఉంటారబ్బా. ఎందుకు అంటే మరి కార్తీక స్నానాలు చేయాలి కదా. మార్నింగ్ కార్తీక స్నానాలు చేస్తారు. అలాగే శివాలయానికి వెళ్ళి అక్కడ పూజలు చేసుకుంటారు, శివునికి దీపారాధన చేసుకుంటారు. సాయంత్రం ఇంటి ముందు మరలా కార్తీక దీపాలు అని ఇంటి ముందు పెట్టుకుంటారు. ఇంకా ఫ్యామిలీతో కలిసి శైవ క్షేత్రాలకి వెళ్ళడం, హోమాలు, వ్రతాలు ఇలాంటివన్నీ కార్తీక మాసంలో చేస్తుంటారు. కాబట్టి ఆబ్వియస్లీ కార్తీక మాసంలో చాలా 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 బిజీ షెడ్యూల్ ఉంటుంది, అంతేనా? సో ఇలాగే మేము కూడా కొంచెం అయితే బిజీగా ఉన్నామండి. ఇకపోతే కార్తీక వనభోజనాలు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ కార్తీక వనభోజనాలు బిజినెస్ కమ్యూనిటీ పీపుల్ అందరు కలిసి పెట్టుకుంటుంటారు. అలాగే మా డాల్ మిల్లర్స్ అసోసియేషన్ తరపున కూడా కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేశారు. ఎక్కడ అంటే మదమంచిపాడు గ్రామంలో అనమాట. సో ఇప్పుడు మా హస్బెండ్, నేను, మా పాప అక్కడికే బయలుదేరుతున్నాం అనమాట. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమానికి ఖచ్చితంగా అటెండ్ అవుతూ ఉంటాం అనమాట. అలాగే ఈ సంవత్సరం కూడా మా బాబు అయితే బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు కదా, తను రాలేదు. సో మా పాప, నేను, మా హస్బెండ్ మేము ముగ్గురం అయితే ఇక్కడికి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ మదమంచిపాడు అని చెప్పాను కదండి, ఇది వచ్చేసి వినుకొండ నుంచి మదమంచిపాడు ఐ థింక్ ఒక 6-7 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్సు. సో వచ్చేసాము ఇక్కడికి. ఇక లోగో చూసారా, కార్తీక వనభోజన కార్యక్రమం అనమాట. డాల్ మిల్లర్స్ అసోసియేషన్ ఫ్రమ్ వినుకొండ. సో ఇక్కడ ఏం చేస్తాము ఈ వనభోజనానికి వచ్చి అంటే, సరదాగా గేమ్స్ ఆడిస్తారు, ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్. ఆల్రెడీ గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఫస్ట్ అంకుల్స్ అందరూ చక్కగా భోంచేసి వచ్చి కూర్చున్నారు. వీళ్ళ చేత ఒక గేమ్ ఆడిచ్చారు. ఆ గేమ్ ఏంటంటే అందరికీ కూడా బలూన్స్ ఇవ్వడం జరిగింది. మినిమం సైజులో బలూన్ని ఊదేసి చక్కగా వాటికి ముళ్ళు పెట్టేశారనమాట. ముళ్ళు పెట్టేసి ఇక గేమ్ స్టార్ట్ చేస్తుంది. ఆ గేమ్ చాలా ఫన్నీగా ఉందండి. ఆ గేమ్ ఏంటంటే కాళ్ళ మధ్య బలూన్ పట్టి కాళ్ళతో ప్రెస్ చేసి మాత్రమే బలూన్ని పగలు కొట్టాలి. విశ్వ ప్రయత్నాలు చేశారు ఇక్కడ కూర్చున్న అంకుల్స్, అన్నయ్యలు అందరూ చాలా కష్టపడ్డారు. కానీ బలూన్ పగలలేదండి, అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఇలా వర్కౌట్ అవ్వట్లేదని కొంతమంది సరదాగా ఫన్గా చేతులతోనే బరస్ట్ చేసేసారు. బట్ యాంకర్ యాక్సెప్ట్ చేస్తుందా చెప్పండి? చెయ్యదు కదా. యాంకర్ యాక్సెప్ట్ చేయలేదు. ఇలా వర్కౌట్ అవ్వలేదని గేమ్ చేయించేసింది. సెకండ్ గేమ్ ఏంటంటే ఆ బలూన్ని భుజం కింద పెట్టుకొని, అదిగో కనిపిస్తుంది కదా, అలా భుజం కింద పెట్టేసుకొని చేతులతో నొక్కేసి బలూన్ని పగలకొట్టాలి. ఇలా కూడా చాలా 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 ఎఫర్ట్ పెట్టి కష్టపడ్డారు. బట్ బలూన్ ఏంటో ఎవరి మాట వినలేదండి. ఎంత ప్రయత్నించినా బలూన్ అయితే పగలట్లేదు. సో ఇంకా యాంకర్ థర్డ్ టైం మళ్ళీ మార్చేసింది, గేమ్ చేంజ్ చేసింది. ఇలా వర్కౌట్ అవ్వట్లేదు అనుకోని ఇక ఫైనల్లీ తనైతే బలూన్ని చైర్ మీద పెట్టేసి పగలగొట్టమని చెప్పింది అనమాట. సో ఇది ఈజీ అనుకున్నారు మా వాళ్ళందరూ. ఇంకా చక్కగా బలూన్ అయితే చైర్ మీద పెట్టేసి దాని మీద బలూన్ మీద కూర్చొని మనం ప్రెస్ చేస్తూ పగలగొట్టాలి. ఇది వర్కౌట్ అవుతుందా అవదా చెప్పండి? ఎస్, ఎగ్జాక్ట్లీ వర్కౌట్ అయితే అయిందండి. ఇదిగో ఫస్ట్ అయితే ఈ అన్నయ్య లేచారు కదా, ఆ అన్నయ్య బలూన్ని బరస్ట్ చేశారు. విన్నింగ్ ప్రైజ్ కూడా గెలుచుకొని హ్యాపీగా ఫస్ట్ గిఫ్ట్ కొట్టేశారు, ఎంజాయ్ చేశారు. ఇక ఆ తర్వాత చిన్న చిన్న పిల్లలు ఉంటే వాళ్ళందరూ చక్కగా డాన్స్, ఎంటర్టైన్మెంట్ అన్ని బాగా ఇచ్చారనమాట. మా అందరం ఎంజాయ్ చేసాం మేమైతే బాగా మంచిగా. ఈ బుజ్జి తల్లి రియా తన డాన్స్ పర్ఫార్మెన్స్తో మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేసింది. ఎక్స్ప్రెషన్స్ ఎంత బాగా పెట్టిందో, క్యూట్గా డాన్స్ చేసింది, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ పెట్టింది. చాలా ఎంజాయ్ చేసాము. ఇక మేము కూడా లంచ్ చేసేసి వచ్చేసి మేము కూడా సరదాగా కూర్చున్నామండి. ఇప్పుడు లేడీస్ టర్న్ స్టార్ట్ అయిందనమాట. మా లేడీస్ అందరికీ కూడా గేమ్ పెట్టేస్తాను. మా లేడీస్ గేమ్ ఏంటంటే హీరోయిన్ నేమ్స్ చెప్పమని చెప్పింది. సో తను ఫస్ట్ ఒక నేమ్ ఇచ్చింది. ఆ నేమ్ని మనం ఇంకో హీరోయిన్ నేమ్ చేసి చెప్పాలి. మన టర్మ్ వచ్చేదాకా అలా అన్ని వర్డ్స్గా కంప్లీట్గా స్టార్ట్ చేయాలి. హీరోయిన్ నేమ్స్ చెప్పడం ఈజీ కదా అని మా వాళ్ళు వెంటనే మైక్ అయితే పట్టుకున్నారు. ఇక గేమ్ స్టార్ట్ అవుతుంది. ఇక టెన్షన్ స్టార్ట్ అయింది వాళ్ళల్లో. ఎలా టెన్షన్ పడ్డారో, అసలు ఎలా గేమ్ ఆడామో మీరే చూసి చెప్పేయండి. సౌందర్య సావిత్రి అలా కంటిన్యూ చేయండి. సౌందర్య సావిత్రి. ఓకే.
సౌందర్య సావిత్రి విజయశాంతి. సౌందర్య సావిత్రి విజయశాంతి జమున. సౌందర్య సావిత్రి విజయశాంతి జమున. రాధిక. సావిత్రి జమున సౌందర్య కాజల్. ఇది బతికండి నెక్స్ట్ వెనకాల కంటిన్యూ. అక్కడి నుంచి సౌందర్య సావిత్రి విజయశాంతి ఈవిడ కంటిన్యూ విజయశాంతి జమున రాధిక ఐశ్వర్య రాయ్. అబ్బా అంతేగా ఫస్ట్ నుంచి సౌందర్య సావిత్రి విజయశాంతి జమున రాధిక ఐశ్వర్య రాయ్. నెక్స్ట్ మీది రవికృష్ణ. సౌందర్య సావిత్రి విజయశాంతి జమున రాధిక ఐశ్వర్యరాయ్ రమ్యకృష్ణ మీనా. వావ్ కంటిన్యూ ముగ్గురు. సౌందర్య సావిత్రి విజయశాంతి జమున రాధిక ఐశ్వర్య రాయ్ రమ్యకృష్ణ మీనా. వావ్ సూపర్. మీరు యాడ్ చేయండి. సమంత. సుమంత. సౌందర్య సావిత్రి విజయశాంతి రమ్యకృష్ణ. కథం గన్ సౌందర్య సావిత్రి సౌందర్య సావిత్రి విజయశాంతి జమున ఐశ్వర్య రాధిక ఐశ్వర్యరాయ్ రమ్యకృష్ణ మీనా అండ్ సమంత. నాదుంది కదా నాకు రష్మిక. రైట్. సౌందర్య సావిత్రి విజయశాంతి జమున రాధిక ఐశ్వర్య రాయ్. Come on. ఉంటుంది. రమ్యకృష్ణ. ఎస్. రమ్యకృష్ణ. ఆ ఒక్క మాటతో లేచి 5 మీనా. ఎస్ సూపర్. 5 4 3 మీ చెప్పింది మీకే కుదరట్లా. 2 and Samantha రష్మిక. సో ఆల్ రైట్ మేడం మీరే విన్నర్. ఒకసారి మీ పేరు? జ్యోతి గారు సూపర్ అండి. యాంకర్ ఆవిడ ఎనర్జీ నెక్స్ట్ లెవెల్లో ఉంది ఆవిడ ఎనర్జీ. ఫైనలీ ఈ గేమ్ విన్నర్ నేనే అయ్యాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నా యాంకరింగ్ ఫీల్డ్లో నా చేతుల మీదుగా కొన్ని వందల మందికి గిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది. బట్ ఈరోజు అయితే నేను విన్నర్ అవ్వడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈ సంతోషాన్ని డాన్స్ చేసి మరీ ఎంజాయ్ చేసాం అనమాట. మా ఎంజాయ్మెంట్ ఎక్కడ తగ్గేదేలే. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. యాక్చువల్లీ ఇలాంటి ఫంక్షన్స్లో ఆడవాళ్ళు అందరం కలిసి ఇలా డాన్స్ చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. మాకైతే చాలా సంతోషంగా అనిపించింది. అందుకే అక్కలతో పాటు ఫ్రెండ్స్తో పాటు కలిసి బాగా ఎంజాయ్ చేసాము. డిఫరెంట్ సాంగ్స్ కోఆర్డినేషన్తో మంచిగా డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చాము. ఇక రిటర్న్ టు హోమ్ అనమాట. ప్రోగ్రామ్ అయిపోయింది, వనభోజనాలు కార్యక్రమం పూర్తయింది కాబట్టి ఇక రిటర్న్ ఇంటికి వెళ్తున్నాం. సో మీకు ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో మీకు కొన్ని చూపించాలనుకున్నానండి. యాక్చువల్లీ ఏంటంటే మదమంచిపాడికి వెళ్ళే రూట్లో అయితే ఇలా చక్కని చెరువులు ఉన్నాయండి. అసలు ఎంత బాగుంటుందో. ఇక్కడికి వచ్చేసరికి చల్లగా అనిపించింది. కూల్గా ఉందన్నమాట. క్లైమేట్ కూల్గా లేదు, బట్ ఆ చెరువు దగ్గరికి వచ్చేసరికి వాతావరణం ఎందుకు అలా కూల్గా అనిపించింది. అండ్ అలాగే పచ్చని పంట పొలాలు మధ్యలో ఎంత బాగా వెల్కమ్ చెప్తున్నట్టు, మనకి స్వాగతిస్తున్నట్టు పచ్చని పొలాలు అయితే చాలా చాలా బాగా వెల్కమ్ చెప్పాయి. చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ అంతా కూడా పల్లెటూరి వాతావరణం కాబట్టి చాలా బాగుంటుందండి. యాక్చువల్లీ అప్పుడప్పుడు ఇలా వనభోజనాల కార్యక్రమం వల్ల ఈ విధంగా ఈ ప్లేస్కి రావటం చాలా సంతోషంగా ఉంది. మేమైతే హ్యాపీగా ఎంజాయ్ చేసాము. వీడియో మొత్తం చూసారు కదా. ఏదో సింపుల్గా
వీడియో తీయటం జరిగింది. వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా మీలో నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.